శాంతి. బాబా మనందరినీ పావనంగా తయారు చేసి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈరోజు మురళిలో బాబా పవిత్రత యొక్క పరిభాషను చాలా లోతుగా వినిపించారు. పవిత్రంగా ఉండడం అంటే కేవలం స్థూలంగా కామ వికారానికి దూరంగా ఉండడమే కాదు. బాబా అపవిత్రత యొక్క కర్తవ్యాలు ఎన్ని రకాలుగా చేస్తారో, ఎన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయో, ఎలా దుఃఖం ఇస్తూ గొడవ పడుతూ పోట్లాడుకుంటారో, ఇవన్నీ కూడా సూక్ష్మంగా అపవిత్రత యొక్క కర్తవ్యాలే అన్నారు. అలా సంపూర్ణ పవిత్రంగా ఉండేందుకు బాబా ఈరోజు శిక్షణ ఇచ్చారు. మీరు ఎంతెంత పవిత్రంగా అవుతే అంత మహానాత్మగా పిలువబడతారని కూడా వినిపించారు. ఇది 10 जून मुरली। मीठे बच्चे, लक्ष्य को सदा सामने रखो तो दैवी गुण आते जाएंगे। మధురమైన పిల్లలు, లక్ష్యాన్ని సదా ఎదురుగా పెట్టుకోండి, అప్పుడు దైవీ గుణాలు వస్తూ ఉంటాయి. अब अपनी संभाल करनी है, आसुरी गुणों को निकाल दैवी गुण धारण करने हैं। ఇప్పుడు స్వయాన్ని సంభాళించుకోవాలి, ఆసురీ గుణాలను తొలగించుకొని దైవీ గుణాలని ధారణ చేయాలి. మధురమైన పిల్లలు, లక్ష్యాన్ని ఎల్లప్పుడూ ఎదురుగా పెట్టుకోండి, దైవీ గుణాలు లక్షణాల రూపంలో వచ్చేస్తూ ఉంటాయి. లక్ష్యం, లక్షణాలు దేని వైపు మనం చూస్తూ ఉంటే దాని ఎనర్జీ మన లోపలికి వస్తుంది. మన లక్ష్యం దేవీ దేవతలుగా అవ్వడం, ఆ దేవీ దేవత స్వరూపాన్ని ఎప్పుడు ఎదురుగా ఉంచుకుంటే ఆ దివ్య గుణాల ధారణ కూడా మనకు జరుగుతూ ఉంటుంది. అయితే సంభాళించుకోవాలి, ఆసురీ గుణాలన్నింటినీ వెతికి తొలగించుకోవాలి. సూక్ష్మంగా ఏదైనా అనిపించినా కూడా దాన్ని తీసేయాలి. అలా పూర్తి దైవీ గుణాల ధారణపై శ్రద్ధ పెట్టాలి. ప్రశ్న, आयुष्मान भव का वरदान मिलते हुए भी बड़ी आयु के लिए कौन सी मेहनत करनी है? ఆయుష్వాన్ భవ అనే వరదానం లభించిన తర్వాత కూడా దీర్ఘ ఆయుష్ కోసం ఎటువంటి శ్రమ చేయాలి? ఆయుష్వాన్ భవ అనే వరదానం బాబా పిల్లలకి ఇచ్చేశారు. ఈ వరదానం లభించిన తర్వాత కూడా దీర్ఘాయుష్ కోసం మీరు ఏం చెయ్యాలి అని అంటున్నారు. జవాబు, बड़ी आयु के लिए तमो प्रधान से सतो प्रधान बनने की मेहनत करो. దీర్ఘ ఆయుష్ కోసం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేటువంటి శ్రమ చేయండి. జిత్నా బాప్కు యాద్ కరేంగే ఉత్నా సతో ప్రధాన్ బనేంగే. ఎంతెంత బాబాని జ్ఞాపకం చేస్తారో అంతగా సతో ప్రధానంగా అవుతారు. और ఆయు బడి హోగి, ఇంకా ఆయుష్ కూడా పెరుగుతుంది. ఫిర్ మృత్యు కా డర్ నికల్ జాయేగా, ఆ పైన మృత్యు యొక్క భయం దూరం అవుతుంది. యాద్ సే దుఃఖ్ దూర్ హో జాయేంగే, స్మృతితో దుఃఖాలు దూరం అవుతాయి. తుమ్ ఫూల్ బన్ జాయేంగే, మీరు పూల వలె తయారవుతారు. యాద్ మే హీ గుప్త కమాయి హే, స్మృతిలోనే గుప్తమైన శ్రమ ఉంది, గుప్తమైన సంపాదన ఉంది. యాద్ సే పాప్ కట్ జాతే హే, స్మృతితో పాపాలు కట్ అవుతాయి. ఆత్మ హల్కీ హో జాతి హే, ఆయు బడి హో జాతి హే, ఆత్మ తేలికగా అవుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఎన్ని లాభాలు ఉన్నాయి బాబా స్మృతిలో ఉండటం వలన. ఎంతెంత జ్ఞాపకం చేస్తే అంత సతోప్రధానంగా అవుతారు. ఆయుష్ కూడా పెరుగుతుంది, మృత్యు భయం తొలగుతుంది, దుఃఖాలు దూరం అవుతాయి, పూలలాగా తయారవుతారు, సంపాదన జరుగుతుంది, పాపాలు తొలగుతాయి, తేలికగా అవుతారు. ఇన్ని లాభాలు కేవలం బాబా స్మృతిలో ఉండడంతో ఇవన్నీ జరుగుతాయి. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति बाप समझा रहे हैं, పడా भी रहे हैं. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలని ఉద్దేశించి తండ్రి చదివిస్తూ ఉన్నారు, అలాగే అర్థం చేయిస్తూ ఉన్నారు. క్యా సమझा रहे हैं, ఏం అర్థం చేయిస్తూ ఉన్నారు? मीठे बच्चों, तुमको एक तो आयु बढ़ी चाहिए,
क्योंकि तुम्हारी आयु बहुत बड़ी थी. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఒకటేమో మీకు ఆయుష్ ఎక్కువగా కావాలి, ఎందుకంటే మీ ఆయుష్ చాలా ఎక్కువగా ఒకప్పుడు ఉండేది. చాలా ఎక్కువ అంటే ఎంత ఉండేది? 150 సంవత్సరాల ఆయుష్ ఉండేది. మరి అలాంటి దీర్ఘాయుష్ కోసం మీరు ప్రయత్నం అయితే చెయ్యాలి కదా. అలాంటి ఆయుష్ ఎలా లభించింది మరి గతంలో? తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవడంతో లభించింది. ఎప్పుడైతే మీరు సతో ప్రధానంగా ఉండేవారో అప్పుడు మీ ఆయుష్ చాలా అధికంగా ఉండేది. ఇప్పుడు మీరు పైకి ఎక్కుతూ ఉన్నారు. మీకు తెలుసు మేము తమో ప్రధానంగా అయ్యాము, మా ఆయుష్ అందుకే తగ్గిపోయింది అని. ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదు, పూర్తి రోగిగా అయిపోయారు. ఈ జీవితం పాతబడిపోయింది. కొత్త దానితో పోలిస్తే ఇక్కడ చాలా లోటుపాట్లు కనబడుతున్నాయి. ఇప్పుడు మీకు తెలుసు, మేము దీర్ఘ ఆయుష్ కోసం బాబా నుండి యుక్తిని వింటున్నాం. బాబా మాకు యుక్తిని తెలియజేస్తున్నారు. मीठे मीठे बच्चों, मुझे याद करोगे तो तुम जैसे सतो प्रधान थे, बड़ी आयु वाले, तंदुरुस्त थे, ऐसे फिर से बन जाओगे. బాబా యుక్తి ఏం చెప్తున్నారు? మధురాతి మధురమైన పిల్లలు, నన్ను జ్ఞాపకం చేయండి. అప్పుడు మీరు గతంలో ఎలా అయితే సతో ప్రధానంగా ఉండేవారో, దీర్ఘాయుషు కలిగి ఉన్నారో, ఆరోగ్యంగా ఉన్నారో, అలా ఇప్పుడు కూడా తయారవుతారు. ఆయుష్ తగ్గిపోవడంతో మృత్యు భయం బాగా కలుగుతుంది. మీకైతే బాబా గ్యారంటీ ఇస్తూ ఉన్నారు, సత్యయుగంలో అకస్మాత్తుగా అకాల మృత్యుతో ఎవ్వరూ మరణించరు. బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆయుష్ పెరుగుతుంది, దుఃఖాలు దూరం అవుతాయి. రకరకాల దుఃఖాలు ఉన్నాయి కదా, మరి మీకు ఇంకేం కావాలి? దుఃఖాలను దూరం చేసుకోవడము అంటే చాలా గొప్ప సంతోషకరమైన విషయం కదా. అంతకన్నా మించి ఇంకేం కావాలి? మీరేమంటారు? ఉన్నతమైన పదవి కావాలి అంటారు. అది కూడా ఇచ్చేస్తున్నాను అంటున్నారు బాబా. పదవి కూడా లభిస్తుంది. మీకు తెలియదు కదా ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో, బాబానే తెలియజేస్తున్నారు. ఇంత ఉన్నతమైన పదవిని మీరు పొందొచ్చు అనేటువంటి విషయం కూడా బాబానే చెప్తున్నారు. బాబా యుక్తిని తెలియజేస్తున్నారు. ఇలా చెయ్యండి, లక్ష్యం ఉద్దేశాన్ని ఎదురుగా పెట్టుకోండి, అప్పుడు ఈ పదవిని మీరు పొందగలుగుతారు. ఇక్కడే మీరు దైవీ గుణాలన్నింటినీ ధారణ చేయాలి. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నాలో ఎలాంటి అవగుణాలైతే లేవు కదా. అవగుణాలు కూడా రకరకాలుగా ఉన్నాయి. దుఃఖాలు ఎలా వెరైటీగా ఉన్నాయో అవగుణాలు కూడా వెరైటీగా ఉన్నాయి. సిగరెట్ తాగడం, చీచీ పదార్థాలను సేవించడం, ఇవన్నీ అవగుణాలే. అన్నింటికంటే పెద్ద అవగుణము వికారాలు. వికారాలకు బాబా చాలా హైలైట్ చేసి చెప్తారు. ఈ వికారాలు మిమ్మల్ని చాలా విసిగించి మిమ్మల్ని పూర్తిగా దిగజారుస్తాయి అని. ఈ వికారాలు ఉన్నప్పుడే బ్యాడ్ క్యారెక్టర్ అని అంటారు. బాబా అంటారు, ఎంత వికారిగా విషియస్గా మారిపోయారు. ఇప్పుడు వాయిస్లెస్గా తయారయ్యేందుకు నేను మీకు యుక్తిని తెలియజేస్తున్నాను. ఇందులో ఈ వికారాలని, అవగుణాలని వదిలిపెట్టాలి. ఈ జన్మలో మీరు పరివర్తన చెందితే ఆ మార్పు 21 జన్మల వరకు నడుస్తుంది. అన్నింటికంటే అత్యవసరమైన ముఖ్యమైన విషయము వాయిస్లెస్గా అవ్వటం, అంటే నిర్వికారిగా తయారవ్వడం. జన్మ జన్మాంతరాల నుండి పాపాల భారం తలపైన ఎక్కి ఉంది, అది యోగ బలంతోనే దిగుతుంది. పిల్లలైన మీకు తెలుసు, జన్మ జన్మాంతరాలుగా మేము వికారిగా అవుతూ వచ్చాం. ఇప్పుడు బాబా ముందు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం, ఇంకెప్పుడు వికారిగా అవ్వను అని. బాబా చెప్తున్నారు, ఒకవేళ పతితంగా అయ్యారు అంటే 100 రెట్ల శిక్ష అయితే తప్పదు. ఇంకా పదవి కూడా భ్రష్టం అయిపోతుంది, శిక్ష పడుతుంది, పదవి తగ్గిపోతుంది. బాబా చెప్తున్నారు, ఒకవేళ పతితంగా అయ్యారంటే మాత్రం పరిణామం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నింద చేయించారు అంటే, వికారి మనుషుల వైపు చూపిస్తూ బాబా అంటున్నారు, నింద చేయించారు అంటే వికారిగా అయిపోతారు. ఎందుకంటే నింద చేయించారు కదా, అందుకని అటువైపు వికారి మనుషుల వైపు వెళ్ళిపోతారు. ఇలా ఎంతోమంది వెళ్ళిపోతారు. అనగా
ఓడిపోతారు. ఇంతకుముందు మీకు ఈ విషయాలు తెలీదు. ఇంతకుముందు మనము ఇలా పవిత్రంగా ఉండాలి, వికారాల వ్యాపారం చేయకూడదు అనే విషయం మనకి తెలీదు. కొందరు మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు. అంటారు మేము బ్రహ్మచర్యంను పాటిస్తాము అని. సన్యాసులను చూసి అనుకుంటారు పవిత్రత ఎంత మంచిది, నేను పవిత్రంగా ఉంటాను అని. మరి పవిత్రము, అపవిత్రము. ప్రపంచంలో రెండు ఉన్నాయి కదా. ప్రపంచంలో చాలా మంది అపవిత్రంగా ఉంటున్నారు. లెట్రిన్కి వెళ్ళడం కూడా అపవిత్రంగా అవ్వటమే. కాబట్టి వెంటనే స్నానం చేయాలి. అపవిత్రత అనేక రకాలుగా ఉంటుంది. బాబా చాలా లోతుగా దీని యొక్క గుహ్యతను వినిపిస్తూ చెప్తున్నారు. ఎవరైనా లెట్రిన్కి వెళ్ళినా వెంటనే స్నానం చేయాలి. కిసికో దుఃఖ దేనా, లడ్నా, జగడ్నా భీ అపవిత్ర కర్తవ్య హై. ఒకరికి దుఃఖం ఇవ్వటం, గొడవ పడటం, పోట్లాడటం ఇది కూడా అపవిత్రమైన కర్తవ్యమే. బాబా చెప్తారు జన్మ జన్మాంతరాలుగా మీరు పాపకర్మలే చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ అలవాట్లన్నింటినీ తొలగించుకోవాలి. ఇప్పుడు మీకు సత్యాతి సత్యమైనటువంటి మహానాత్మగా తయారయ్యే జ్ఞానం లభిస్తుంది. మీరు సత్యమైన మహానాత్మగా అవుతారు. మరి సత్యమైన మహానాత్మలు ఎవరు? లక్ష్మీనారాయణులు. ఇంకెవరు కూడా అలా తయారవ్వలేరు. ఎందుకంటే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు, గ్లాని చేస్తూ ఉన్నారు. వారికి తెలియదు మేము ఏం చేస్తున్నామో, మేము ఎంత పెద్ద పాపం చేస్తున్నామనేది అర్థమే కాదు. ఒకవైపు గుప్తమైన పాపాలు జరుగుతున్నాయి, రెండో వైపు ప్రత్యక్షమైన పాపాలు కూడా జరుగుతున్నాయి. ఇది ఉన్నదే తమో ప్రధాన ప్రపంచం. పిల్లలకి తెలుసు బాబా మమ్మల్ని ఇప్పుడు జ్ఞానిగా చేస్తున్నారు, అందుకే అందరూ వారిని జ్ఞాపకం చేస్తారు. శివబాబా అందరినీ తెలివైన వారిగా జ్ఞానిగా చేస్తారు కాబట్టి అందరూ వారిని జ్ఞాపకం చేస్తారు. అన్నింటికంటే మంచి జ్ఞానము మీకు లభిస్తుంది. పావనంగా అవ్వాలి అని గుణాలు కూడా ధారణ చెయ్యాలి. దేవతల ముందు వెళ్ళి మహిమను పాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు కూడా అలా తయారవ్వాలి, మహిమ యోగ్యంగా. బాబా అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరెంత మధురాతి మధురమైన పుష్పాలుగా ఉండేవారు, ఇప్పుడేమో ముళ్ళుగా మారిపోయారు. ఇప్పుడు తండ్రిని జ్ఞాపకం చేయండి, మళ్ళీ మీరు స్మృతితో ఆయుష్ను పెంచుకోవచ్చు, పాపాలను కూడా భస్మం చేసుకోవచ్చు, తలపైన ఉన్న బరువంతా దించుకోవచ్చు. మీ సంభాలన మీరు చేసుకోండి. నాలో ఏమేం అవగుణాలు ఉన్నాయి అని చెకింగ్ చేసుకొని తొలగించుకోవాలి. నారదుని ఉదాహరణ ఉంది కదా. నారదుణ్ణి నీవు యోగ్యుడివేనా కాదా చూసుకో అని అన్నారు. అతను చూసుకోవడంతో తనలో యోగ్యత లేదు అనే విషయం తెలిసిందే. బాబా అయితే మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తున్నారు. మీరందరూ బాబా పిల్లలు కదా. ఏ విధంగా ఎవరైనా తండ్రి మహారాజుగా ఉంటే ఆ పిల్లలు ఏమంటారు? మా నాన్న మహారాజు అని చెప్పుకుంటారు కదా గర్వంగా. బాబా అయితే మరి చాలా సుఖం ఇచ్చేటువంటి వారు. మీకు కూడా ఇంత సుఖం ఇచ్చేటువంటి తండ్రి పిల్లలము అని నశ ఉండాలి. ఎవరైతే మంచి స్వభావం కలిగి ఉంటారో వారు మహారాజుగా అవుతారు. వారిలో క్రోధమే రాదు అంటున్నారు. ఇప్పుడు నెమ్మదిగా అన్ని కళలు ఆత్మలో తగ్గిపోయాయి, అన్ని అవగుణాలు ప్రవేశించాయి, కళలు తగ్గిపోతూ వచ్చాయి. తమో ప్రధానంగా అయ్యారు. తమో ప్రధానంగా అంతిమ దశలో తయారవుతారు. మరి ఇప్పుడు అంతిమ దశనే నడుస్తుంది కదా. ఎంత దుఃఖితులుగా అయిపోయారు. మీరు ఎంత సహించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అవినాశి సర్జన్ ద్వారా మీకు మందు లభిస్తుంది. బాబా చెప్తారు ఈ 5 వికారాలే గడియ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వచ్చాయి, కష్టపెడుతూ వచ్చాయి. ఇప్పుడు మీరు ఎంత పురుషార్థం చేస్తే, ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే అంత మాయ మిమ్మల్ని క్రిందకు పడేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. పోటీ ఉంది కదా మాయకి మీకు. కాబట్టి మీరెంత గట్టిగా అవుతూ ఉంటే మాయ కూడా అంత స్ట్రాంగ్గానే పరీక్షలు తీసుకొస్తూ ఉంటుంది. అలాగని మరి మనం స్ట్రాంగ్ అవ్వకుండా ఉండడం మంచిదా?
పరీక్షలు పెరుగుతున్నాయి కదా అని పిల్లలు క్లాస్ని అప్డేట్ చేసుకోకుండా అయితే ఉండలేరు కదా. ఇంకా ముందు ముందు క్లాస్కి వెళ్ళాలి, ఇంకా బాగా చదవాలి అని అనుకుంటారు. అలాగే మనం కూడా పురుషార్థం బాగా చేయాలి, తండ్రిని జ్ఞాపకం చేయాలి. మాయా తుఫాన్లు మనల్ని కదిలించలేకుండా ఉండాలి. రావణుడంటే ఇంకేదో వస్తువు కాదు, రావణుడంటే ఒక మానవుడు కాదు. 5 వికారాలని రావణుడు అంటున్నాం, వీటిని మాయ అంటాం. ఆసురి రావణ సాంప్రదాయంగా ఉన్నటువంటి వారు మిమ్మల్ని గుర్తించరు. చివరికి ఒక రోజు అందరూ ఆలోచిస్తారు, వీళ్ళెవరు అసలు, వీళ్ళు ఇంత గొప్ప జ్ఞానం ఎలా వినిపించగలుగుతున్నారు అని ఆలోచిస్తారు. ఈ బీకేలు చెప్తున్నది ఏమిటి అని అందరికీ ఆలోచన కలుగుతుంది. రియాలిటీలో మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించలేదు అంటున్నారు. ఈ బీకేలు ఏం చెప్తున్నారు? బ్రహ్మ ఎవరి సంతానం, ఇవన్నీ చివరికి తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకున్నారు, ఇప్పుడు అందరం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ తండ్రి పిల్లలకి ఇలాంటి శిక్షణని ఇస్తున్నారు. ఆయుష్వాన్ భవ, ధన్వాన్ భవ, మీ అన్ని కోరికలు పూర్తవుతాయి. బాబా వరదానముని ఇస్తూ ఉన్నారు, ఆయుష్వాన్ భవ, ధన్వాన్ భవ అని. మరి బాబా ఇక్కడే మనల్ని సంపన్నంగా చేసి పంపిస్తున్నారు. కానీ కేవలం వరదానంతో ఏమీ లాభం లేదు, పురుషార్థం కూడా చెయ్యాలి. ఊరికే వరదానం ఇచ్చేశారు బాబా, ఇంకా నేనే ప్రయత్నం చేయకున్నా పర్వాలేదు అని అనుకోకండి. శ్రమ చెయ్యాలి, ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు అధికారిగా తయారవ్వాలి. తండ్రి అధికారిగా తయారు చేస్తున్నారు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భక్తి మార్గంలో ఎలా చూపించారు, చాలా తపస్సు చేసి చాలా పురుషార్థము శ్రమ చేస్తే అప్పుడు వాళ్ళకు ఒక వరదానం లభించేది. ఆ వరదానం లభించాక వాళ్ళ తపస్సు పురుషార్థం వదిలిపెట్టేస్తారు. అక్కడేమో వరదానం అలా పొందినట్టు చూపించారు, కానీ ప్రాక్టికల్గా చూస్తే భగవంతుడు భోలానాథుడు ముందు వరదానం ఇచ్చేస్తారు. ఆ వరదానాన్ని సఫలీకృతం చేసుకోవాలి, సాకారం చేసుకోవాలి అంటే అప్పుడు మనం పురుషార్థం చెయ్యాల్సిందే, శ్రమ చెయ్యాలి. అలా శ్రమ చేయకుండా ఏం పురుషార్థం లేకుండా బాబా వరదానం ఇచ్చేశారు, నాకు ప్రాక్టికల్గా అది జరుగుతుంది అని అలా నిర్లక్ష్యంగా ఉండడం కాదు, పురుషార్థం కూడా ఉండాలి. అంటే బాబా ఒకవేళ చెప్పారనుకోండి ఆయుష్వాన్ భవ అని, అంటే మీకు దీర్ఘ ఆయుష్ ఉంటుంది అని, అంతే. ఇంకా బాబాని జ్ఞాపకం చేయకుండా మనకి నచ్చినట్లుగా మనం నడుచుకోవడం, శ్రీమతాన్ని పాటించకుండా ఉండడం అలా చేయకూడదు. బాబా ఇచ్చిన వరదానం ఫలించాలి అంటే స్మృతిని పెంచుకోవాలి. ఎంతెంత యోగం చేస్తామో అంతంత ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అందుకే బాబా ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు అని అంటున్నారు. తనకి తాను రాజ్య తిలకాన్ని తీసుకునేందుకు అధికారిగా అవ్వాలి. బాబా అధికారిగా తయారు చేస్తున్నారు. పిల్లలకు ఇలా ఇలా చెయ్యండి అంటూ శిక్షణని ఇస్తారు. మొదటి నంబర్ శిక్షణ, నిరంతరం నా స్మృతిలో ఉండండి. మనుషులు స్మృతి చేయట్లేదు, ఎందుకంటే వారికి తెలియదు, పరమాత్మ తండ్రి పరిచయమే లేదు. అందుకే వారు ఒకవేళ జ్ఞాపకం చేసినా అది రాంగ్ అయిపోతుంది. ఏమంటారు వారు? ఈశ్వరుడు సర్వవ్యాపి అంటారు. మరి శివబాబాను ఎలా జ్ఞాపకం చేయగలుగుతారు? శివుని మందిరంలోకి వెళ్ళి పూజలు చేస్తున్నారు, మీరు వాళ్ళని అడగండి శివుడు వచ్చి ఏం చేస్తారు, శివుని కర్తవ్యం ఏమిటి అని. అప్పుడేమంటారు? భగవంతుడు సర్వవ్యాపి, అన్ని ఆయనే చేస్తున్నాడు, అన్ని ఆయనే చేయిస్తున్నాడు అంటారు. పూజిస్తున్నారు, దయ చూపించండి అని కోరుకుంటున్నారు. అలా కోరికలు పెట్టుకుంటూ కోరుతూ ఉన్నప్పుడు కూడా ఎవరైనా పరమాత్ముడు ఎక్కడున్నారు అంటే సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడంటారు. అంటే మరి ఎవరిని ఏం కోరుతున్నట్టు? అంతటా ఉన్నప్పుడు, అందరిలో భగవంతుడే ఉన్నప్పుడు ఇంకా కోరటం ఎందుకు మరి? కానీ ఎంత అజ్ఞానం ఉంది చూడండి. చిత్రాల సన్ముఖంగా ఏం చెప్తున్నారు? చిత్రం సన్ముఖంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారో చూడండి, పూజిస్తూ ఉన్నారు. కానీ చిత్రం సన్ముఖంగా లేనప్పుడు ఎన్ని తప్పుడు పనులైనా చేస్తూ ఉంటారు. కళాకాంతి లేకుండా తయారవుతారు. భక్తిలో ఎన్ని తప్పులు చేస్తూ వచ్చారు, అయినా కూడా భక్తి అంటే చాలా ప్రేమ ఉంటుంది. శ్రీకృష్ణుని కోసం నిర్జల వ్రతం కూడా పెట్టుకుంటారు.
కనీసం ఒక చుక్క మంచినీళ్ళు కూడా తాగకుండా అలా కృష్ణుడి కోసం వ్రతం పెట్టుకుంటారు. ఇక్కడ మీరు చదువుకుంటూ ఉన్నారు, ఆ భక్తులైతే ఏవేవో చేస్తున్నారు. మీకు ఇప్పుడు నవ్వొస్తుంది. డ్రామానుసారంగా భక్తి చేస్తూ చేస్తూ అడుగులు క్రిందకే పడుతూ వచ్చాయి, పైకైతే ఎక్కలేకపోయారు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం, దీని గురించి ఎవరికీ తెలియదు. మీరిప్పుడు పురుషోత్తమంగా తయారయ్యేందుకే పురుషార్థం చేస్తూ ఉన్నారు. టీచర్ స్టూడెంట్కి ఒక సర్వెంట్గా ఈ సేవ చేస్తారు కదా. విద్యార్థి యొక్క భవితను తయారు చేయడానికి ఆ టీచర్ ఎన్ని పాటలు పాడతారు. స్టూడెంట్ యొక్క సర్వీస్ చేస్తారు కదా. గవర్నమెంట్ సర్వెంట్గా ఉంటారు. తండ్రి కూడా చెప్తున్నాను, నేను మీ సేవకుణ్ణి, మీకు సేవ చేస్తున్నాను, నేను మీకు చదివిస్తూ ఉన్నాను. సర్వ ఆత్మలకి నేను తండ్రిని, టీచర్గాను అవుతాను. సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానమును వినిపిస్తున్నాను. ఈ జ్ఞానం ఇంకే మానవ మాతృల్లో ఉండదు, ఇంకెవరు నేర్పించలేరు. మీరే పురుషార్థం చేస్తూ ఉన్నారు, మేము ఇలా తయారవ్వాలి అని. ప్రపంచంలో మనుషులు తమో ప్రధాన బుద్ధిగా అయిపోయారు. చాలా భయంకరమైన ప్రపంచంగా మారింది ఇది. మనుషులు చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. హత్యలు చేయడం, పగ, ప్రతీకారాలకు వశమైపోయి దోపిడీలు, దొంగతనాలు చేస్తూ ఉంటారు. 100% తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మీరు 100% సతో ప్రధానంగా తయారవ్వాలి. దానికోసమే యుక్తిని బాబా తెలియజేస్తున్నారు. స్మృతి యాత్రలో ఉండండి అని. స్మృతితోనే వికర్మలు వినాశనం అవుతాయి. తండ్రిని వెళ్ళి కలుసుకుంటారు. భగవంతుడు ఎలా అవతరిస్తారు అని మీరే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఈ రథంలో వారు వచ్చారు, బ్రహ్మ ద్వారా వినిపిస్తూ ఉన్నారు. వీటిని మీరు ధారణ చేసి తర్వాత ఇతరులకి వినిపిస్తారు. కానీ అందరికీ మనసులో నేను బాబా దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి బాబా చెప్తూ ఉంటే వినాలి అని అనిపిస్తుంది, తండ్రి యొక్క పరివారంలోకి వెళ్ళాలి అని. ఇక్కడ తండ్రి, తల్లి, పిల్లలు అందరూ ఉన్నారు. పరివారంలో అందరూ వచ్చేస్తారు కదా. ఆ ప్రపంచం అయితే ఆసురిగా ఉంది. ఆసురి పరివారంలో మిమ్మల్ని కష్టపెడుతూ ఉంటారు. అందుకే వ్యాపార వ్యవహారాదుల విషయాలను వదిలి బాబా వద్ద రిఫ్రెష్ అయ్యేందుకు పిల్లలు వస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేది కూడా బ్రాహ్మణులు. మరి ఈ పరివారంలో వచ్చి కూర్చుంటారు. ఇంటికి వెళ్తే ఆ పరివారం అయితే ఇక్కడ ఉండదు అంటున్నారు. ఇటువంటి పరివారం అక్కడ లభించదు కదా. గృహస్థంలో అక్కడందరూ దేహదారిగా ఉంటారు. అక్కడన్నీ వ్యాపార వ్యవహారాదుల ఆలోచనలే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వాటన్నింటినీ పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు బాబా అంటున్నారు, దేహ సహితంగా అన్ని దైహిక ధర్మాలని, సంబంధాలని వదలండి. సుగంధభరితమైన పుష్పంగా తయారవ్వాలి. పుష్పాల్లో సుగంధం ఉంటుంది కదా. అందరూ పుష్పం కనిపించగానే తీసుకొని దాని యొక్క సువాసన చూస్తూ ఉంటారు. జిల్లేడు పుష్పాలనైతే ఎవరు తీసుకోరు కదా. మరి పుష్పాలుగా తయారయ్యేటువంటి పిల్లలు పురుషార్థం కూడా చెయ్యాలి. ఇక్కడ సువాసన తీసుకోవడం అంటే ఏంటి? ఎవరైనా మంచిగా సుగంధభరితంగా జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తున్నారు, జ్ఞానాన్ని అందరికీ వినిపిస్తున్నారంటే అందరూ వాళ్ళు మా దగ్గరికి రావాలి, మా దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని పంచాలి అని ఆలోచిస్తారు. బాబాకు చెప్తారు. దాన్ని ఏమంటారు? బాబా అందరూ మీ సుగంధాన్ని తీసుకుంటున్నారు అని అంటారు. అలా మీరు తయారవ్వాలి. యోగ్యంగా అవుతే అందరూ సేవ కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. బాబా అందుకే చెప్తారు, పిల్లలు పూల లాంటి వారిని తీసుకురావాలి, ఇలా తయారవ్వాలి అని. ఇంట్లో గృహస్థంలో ఉంటూ కూడా ఒక్క తండ్రిని జ్ఞాపకం చేయాలి. మీకు తెలుసు, దేహ సంబంధాలన్నీ సమాప్తమయ్యేవే ఉన్నాయి. ఇక్కడ మీరు గుప్తమైన సంపాదన చేసుకుంటూ ఉన్నారు. మీరు శరీరాన్ని విడిచిపెట్టాలి. సంపాదించుకొని చాలా సంతోషంతో హర్షిత ముఖమైపోయి శరీరాన్ని విడిచిపెట్టాలి. నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతిలో ఉండండి. విహారానికి వెళ్ళినప్పుడు కూడా బాబాని జ్ఞాపకం చేయండి. అప్పుడు మీకు అలసటే అనిపించదు. బాబా స్మృతితో అశరీరిగా అయిపోతారు. ఇంకా తర్వాత ఎంతైనా చక్కర కొట్టండి, ఎంత దూరమైనా నడవండి. ఇక్కడ నుండి మీరు క్రింద ఆబు రోడ్ వరకు నడిచినా కూడా అస్సలు అలసటే అనిపించదు అంటున్నారు. పాపాలన్నీ కట్ అయిపోతాయి, తేలికగా అవుతారు. బాబాల పిల్లలకి ప్రాక్టీస్ కూడా చేయించారు.
పైన మౌంట్ నుండి పాండవ భవనం నుండి క్రింద ఆబు రోడ్ స్టేషన్ వరకు పిల్లలు బాబా స్మృతిలో ఉంటూ నడవండి, వాకింగ్ చేస్తూ వెళ్ళండి, అప్పుడు మీకు అస్సలు అలసటే అనిపించదు అని అన్నారు. ఇలా ఎంతోమంది నడిచారు కూడా, తేలికగా ఉన్నామని అనుభవం వినిపించారు. పాపాలు కూడా తొలగిపోతాయి, ఎందుకంటే బాబా స్మృతిలో ఉన్నారు కాబట్టి. మరి పిల్లలకి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు దానిపైన అటెన్షన్ కూడా పెరగాలి కదా, కానీ ఎవరు తెలుసుకోవట్లేదు. మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ పిలుస్తూ ఉన్నారు, పతిత పావన వచ్చి పావనం చెయ్యండి అని. సాధు సన్యాసులు కూడా పరమాత్మని పతిత పావన రండి అని పిలుస్తున్నారు. అంటే వాళ్ళు కూడా పతితంగా ఉన్నట్టే కదా. మొత్తం ప్రపంచము అంటే అందులో సాధు సన్యాసులు మహాత్ములు కూడా వచ్చినట్లే. మరి అప్పుడు వాళ్ళని మహాత్మా అని ఎలా అంటాం? పతితంగా ఉన్నాము అని వాళ్ళే స్వయంగా భగవంతుని పిలుస్తూ ఉంటే ఇంకా వారిని మహాత్మా అనకూడదు. పతితంగా ఉన్న వారి ముందు శిరస్సు వంచడం జరగదు. ఎప్పుడైనా పావనమైనటువంటి వారి ముందే శిరస్సు వంచుతారు. కన్య యొక్క ఉదాహరణ బాబా ఇస్తున్నారు. వికారిగా అయ్యింది అంటే అందరి ముందు తల వంచాల్సి వస్తుంది, అందరికీ కాళ్ళు మొక్కాల్సి వస్తుంది. అందుకే హే పతిత పావన రండి అని పిలుస్తారు. అరే, పతితంగా అవ్వడమే ఎందుకు, అసలు పిలవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? మీరు పతితంగా అవ్వకుండా ఉంటే ఇలా పిలవడం కూడా ఉండదు కదా అంటున్నారు. అందరి శరీరాలు వికారాలతోనే జన్మిస్తూ ఉన్నాయి, ఎందుకంటే ఇది రావణ రాజ్యం. ఇప్పుడు రావణుడి నుండి బయటపడ్డారు. దీనిని పురుషోత్తమ సంగమ యుగము అంటారు. ఇప్పుడు మీరు రామరాజ్యం కోసం పురుషార్థం చేస్తూ ఉన్నారు. సత్యుగం ఉన్నదే రామరాజ్యం, త్రేతాయుగాన్ని మాత్రమే రామరాజ్యం అని అంటే మరి లక్ష్మీనారాయణల రాజ్యాన్ని ఏమనాలి? అందుకే ఈ 2 యుగాలని కలిపి రామరాజ్యం అంటారు, అంతే తప్ప కేవలం రాముడు జన్మించిన తర్వాతనే రామరాజ్యం అని అనరు. అక్కడ లక్ష్మీనారాయణల రాజ్యమైనా సరే అది కూడా రామరాజ్యంగా పిలువబడుతుంది, ఎందుకంటే ఇక్కడ పరమాత్మ రాముని ద్వారా స్థాపించినటువంటి 2 రాజ్యాలు ఇవి. అంటే సూర్యవంశము చంద్రవంశం, ఈ రెండిటిని కూడా రామరాజ్యం అంటారు. ఈ మొత్తం జ్ఞానం ఇప్పుడే పిల్లలైన మీకు లభిస్తుంది. కొత్త కొత్త వాళ్ళు ఎంతోమంది వస్తారు, వారికి మీరు జ్ఞానం ఇస్తారు, యోగ్యులుగా తయారు చేస్తారు. ఎవరి సాంగత్యమైనా లభించింది అంటే ఇంకా అర్హుల నుండి మళ్ళీ అనర్హులుగా కూడా తయారవుతారు. అంటే మళ్ళీ బయటి ప్రపంచంలోని వ్యక్తుల యొక్క సాంగత్యంలో పడిపోయి జ్ఞానం వదిలేస్తారు. తండ్రి పావనంగా తయారు చేయడానికి వచ్చారు, కానీ మాయ ఎంత జబర్దస్త్గా ఉంది అంటే పతితంగా చేసేస్తుంది, ఓడిస్తుంది. బాబా అంటారు, పిల్లలు పిలుస్తూ ఉన్నారు నన్ను, బాబా రక్షించండి, కాపాడండి అని. వా, యుద్ధ మైదానంలో ఎంతమంది మరణిస్తూ ఉంటారు, వెళ్ళి అందరినీ కాపాడడం జరుగుతుందా ఏంటి? అలా ఉండదు. ఎవరికి వారే పోరాడాలి, జయించాలి, అంతే తప్ప అక్కడ భగవంతుని కాపాడండి అంటూ పిలవడం అది కుదరదు, సహాయం అందించటం. అందుకే ముందే బాబా సమర్థంగా తయారు చేస్తున్నారు పిల్లల్ని. మాయ ఎదిరించినప్పుడు మీరు గట్టిగా ఉండాలి అని చెప్పి. మాయ యొక్క తుపాకీ గుండ్లు మీకు తగులుతాయి, మరి గుండ్లు చాలా షార్ప్గా ఉంటాయి కదా. ఇది మాయా గుండు, ఇది తుపాకీ గుండ్ల కన్నా కూడా చాలా తీక్షణమైనది, చాలా కఠినమైనది. మాయ దెబ్బ తగిలింది అంటే ఒక్కసారిగా పైనుండి క్రిందకు పడిపోతారు. సత్యుగంలో అందరూ పవిత్ర గృహస్థ ధర్మంలో ఉంటారు, అందుకే వారిని దేవత అంటారు. ఇప్పుడైతే మీకు తెలుసు బాబా ఎలా వచ్చారో, ఎక్కడి నుండి వచ్చారో, ఎలా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, ఇవన్నీ మీరు చూస్తున్నారు. కానీ అక్కడ ఎలా చూపించారు? అర్జునుడి రథంలో కూర్చొని భగవంతుడి జ్ఞానాన్ని వినిపించినట్లు. మరి వారిని సర్వవ్యాపి అని ఎందుకన్నారు? పోనీ అర్జునుడు రథంలోనే కూర్చొని వినిపించాడు అనేది ప్రూవ్ చేస్తున్నట్టయితే మరి అక్కడ మాత్రమే ఉన్నట్టు భగవంతుడు, ఆ టైంలో సర్వవ్యాపిగా లేనట్టే కదా. మరి పాప స్వర్గ స్థాపన చేస్తున్నారు, కానీ వారిని మర్చిపోయారు అందరూ. ఇప్పుడు వారే స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते।
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा, मीठा पापा, प्यारा पापा, शुक्रिया पापा। ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మహాన్ ఆత్మగా తయారవ్వటానికి అపవిత్రత యొక్క చెడు అలవాట్లను తొలగించుకోవాలి. దుఃఖం ఇవ్వటం, గొడవ పడటం, పోట్లాడటం ఇవన్నీ అపవిత్రమైన కర్తవ్యాలు. అవి మీరు చేయకూడదు. తనకి తాను రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు అధికారిగా తయారవ్వాలి. సెకండ్ పాయింట్, బుద్ధిని అన్ని రకాల వ్యాపార వ్యవహారాల విషయాల నుండి, దేహదారుల నుండి తొలగించి సుగంధభరితమైన పుష్పంగా తయారవ్వాలి. గుప్తమైన సంపాదన జమ చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా పవిత్రంగా ఉండాలి. అపవిత్రత యొక్క కర్తవ్యాలన్నింటినీ సమాప్తం చేయండి అంటున్నారు. అంటే గొడవ పడడం, పోట్లాడటం, దుఃఖం ఇవ్వటం ఇవన్నీ కూడా ఇంప్యూరిటీనే. ఇటువంటివి ఎన్నో చెప్పారు. వాటిలో బాబా లెట్రిన్కి వెళ్ళి స్నానం చేయకపోవడం కూడా ఇంప్యూరిటీ అన్నారు. ఇలాంటి అన్నిటిపైన అటెన్షన్ ఇవ్వాలి. స్వయానికి స్వయమే రాజ్య తిలకాన్ని తీసుకునేందుకు అధికారిగా తయారవ్వాలి. సెకండ్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? దేహదారుల వైపు నుండి, వ్యాపార వ్యవహారాల విషయాల వైపు నుండి బుద్ధిని తొలగించి సుగంధాన్ని ఇచ్చే పుష్పంగా అశరీరిగా అయ్యే అభ్యాసం చేయండి. గుప్తమైన సంపాదన చేసుకోవాలి అన్నారు. వరదాన్, अपने शुभ चिंतन की शक्ति से आत्माओं को चिंता मुक्त बनाने वाली शुभ चिंतक मनी भव. తన శుభ చింతన యొక్క శక్తితో ఆత్మలను చింతాముక్తులుగా తయారు చేసేటువంటి శుభ చింతక మనీ భవ. వివరణ: ఈరోజు విశ్వంలో సర్వ ఆత్మలు చింతామణులుగా ఉన్నారు. వారి చింతను మీరు శుభచింతక మనులు తమ శుభ చింతన యొక్క శక్తి ద్వారా పరివర్తన చేయగలుగుతారు. ఆ చింతామణులను మీరు మీ శుభచింతక మనుల యొక్క శుభచింతన యొక్క శక్తితో పరివర్తన చేయగలుగుతారు. ఈ విధంగా సూర్యకిరణాలు దూరం వరకు అంధకారాన్ని తొలగిస్తాయి. అలాగే శుభచింతక మనుల యొక్క శుభ సంకల్పం అనే మెరుపు, ప్రకాశము, కిరణాలు మొత్తం విశ్వం నలుమూలలా వ్యాపిస్తూ ఉన్నాయి. అందుకే అందరూ భావిస్తున్నారు ఏదో స్పిరిచువల్ లైట్, ఆధ్యాత్మిక క్రాంతి గుప్త రూపంలో తన కార్యాన్ని చేస్తూ ఉంది. ఈ టచింగ్ అందరికీ మొదలైంది. చివరికి వెతుక్కుంటూ మీ స్థానానికి వారు చేరిపోతారు. స్లోగన్: बाप दादा के डायरेक्शन को क्लियर कैच करने के लिए मन बुद्धि की लाइन क्लियर रखो. బాప్ దాదా యొక్క డైరెక్షన్స్ని క్లియర్గా క్యాచ్ చేసుకునేందుకు మనస్సు, బుద్ధి యొక్క లైన్ని క్లియర్గా ఉంచుకోండి. బాప్ దాదా యొక్క డైరెక్షన్స్ని క్లియర్గా క్యాచ్ చేసేందుకు మనస్సు, బుద్ధి రెండిటి లైన్ క్లియర్గా ఉండాలి. ఇంకా వేరే ఎటువైపు కూడా మనస్సు, బుద్ధి ఎంగేజ్ అయి ఉన్నా బాబా యొక్క టచింగ్స్ మనకి లభించదు. ఇది చాలా సింపుల్గా ఫోన్ కాలే ఉందనుకోండి, మనం కంటిన్యూస్గా ఎంగేజ్ అయ్యి ఉంటే వేరే వాళ్ళు మనకి కాల్ చేసినా కూడా కలవదు, ఎందుకంటే మనం ఎంగేజ్ అయి ఉన్నాం. సేమ్ అలాగే బాబా యొక్క టచింగ్ మనకి లభించాలి అంటే మనస్సు, బుద్ధిని క్లీన్ అండ్ క్లియర్గా ఉంచుకోవాలి. ఇతర విషయాలలో చిక్కుకునేలాగా చేయకూడదు. ఈరోజు స్వమానము: నేను శుభ చింతకమణిని. నేను శుభ చింతకమణిని. మమ్మాలో అన్ని రకాల దైవీ గుణాల ధారణ నిండుగా కనిపించేది. సర్వగుణమూర్తిగా ఉండేవారు. బాబా ఏదైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు మమ్మ శిరస్సు వంచి హాజీ బాబా అని చెప్పి చాలా వినమ్రంగా బాబా చెప్పింది చెప్పినట్లుగా ప్రాక్టికల్గా చేసేవారు. మమ్మాలో సర్వ గుణాల అలంకరణ నిరంతరం పిల్లలు చూసేవారు. మమ్మ గంభీరంగానూ ఉండేవారు. చాలా ప్రేమమూర్తిగా ఈ పిల్లలకు ప్రతిదీ అర్థం చేయించేవారు.
మరి మనం కూడా మా అమ్మ ద్వారా ఇటువంటి దైవీ గుణాల ధారణను నేను చెయ్యాలి అనే ప్రేరణతో ఈరోజు బాబా మురళిలో ఇదే శిక్షణ ఇచ్చారు. మీరు అన్ని దైవీ గుణాలను స్వయంలో నింపుకోవాలి అని. మరి మా అమ్మ నుండి ఇలాంటి ప్రేరణ తీసుకుందాం. ఓం శాంతి.